కుమార్ ఉన్నారు శ్రీకాకుళం నుంచి. కుమార్. హలో. కుమార్ మాట్లాడండి. సార్ ఇప్పుడు 2 కల్లా షోస్ రిలీజ్ అవ్వకపోతే చాలా మంది కూడా చనిపోయి ఇదే అయితే ఉన్నారు సార్. చాలా వరకు అయితే ఈరోజు బాలకృష్ణ ఫ్యాన్స్ అందరు కూడా చాలా ఈగర్ గా అంటే ఎర్లీ 3 o'clock నుండి కాసి ఉన్నారు సార్. కానీ ఒకవేళ ఈ రోజు ఇన్ కేస్ పోస్ట్ పోన్ అయ్యింది 2:30 కల్లా ఆన్ చేయకపోతే చాలా మంది అయితే ప్రాణాలు తీసుకుంటారు. ఇది మాత్రం పక్కా అండి. ఎందుకంటే చాలా వరకు వాళ్ళు పడాల్సిన తపనలు మొత్తం పడుతున్నారు. ప్రాణాలు తీసుకోవడం అంత దాకా వెళ్ళడం కరెక్ట్ కాదు. మీరు అంటే అంత పెయిన్ ఉందని చెప్పడం మీ ఉద్దేశమా? అవునండి, ఎందుకంటే చాలా బిగ్ ఫ్యాన్ కాబట్టి ఇలా అంటున్నాం. ఎవరు ఇలాంటి విషయాల్లో అంత సీరియస్గా రియాక్ట్ అవ్వద్దు. సినిమా ఇవాళ కాకపోతే రేపైనా ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది. మీ పెయిన్ మేము అర్థం చేసుకోగలం. ఆర్టీవీ ఖచ్చితంగా తెలియజేసే ప్రయత్నం చేస్తుంది. ప్రొడ్యూసర్స్కి, బాలకృష్ణ గారికి, బోయపాటి గారికి అందరికీ తెలియజేసే ప్రయత్నం చేస్తుంది. సో దయచేసి ఎవరు ఎలాంటి చెప్పండి. ఒక అత్యాచారం అయితే అయింది సార్. ఒక అబ్బాయి ఒక 23 సంవత్సరాలు ఉంటుంది. ఆ అబ్బాయి ఉరేసుకున్నాడు బాలకృష్ణ కోసం. ఎందుకంటే ఈ రోజు సినిమా క్యాన్సిల్ అయింది కనుక. ఉరేసుకున్నాడా? యాక్చువల్ గా ఎక్కడ జరిగింది ఇది? ఎక్కడ జరిగింది ఇది? శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ లో జరిగిందంట భయ. శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ లో ఎక్కడండి? మీకు ఐడియా ఉందా ఏ ఊరు? అంటే రిలీవీజ్ దగ్గర అనేసి జరిగిందంట. మా దాకా కూడా టాక్ వచ్చింది. ఆల్మోస్ట్ పలాసలో కూడా ఆల్మోస్ట్ చాలా అయితే పెద్ద గొడవలు అయితే అతను బాగానే ఉన్నాడా? మరి అటెంప్ట్ చేసిన అతను బాగానే ఉన్నాడా? ఇప్పుడు అతను ఇప్పుడు ఐసీయూలో ఉన్నట్టున్నాడు. అతను పర్లేదండి. ఐఎమ్ సో సారీ టు హియర్ దట్. ఖచ్చితంగా అది చాలా సాడ్ న్యూస్. ఇట్స్ వెరీ ట్రాజిడిక్ ఇన్సిడెంట్. సో దయచేసి ఇలాంటి పనులు ఎవరు చేయొద్దు. మీ అభిమానాన్ని మేము అర్థం చేసుకోగలుగుతాం. మన బాలకృష్ణ గారు అర్థం చేసుకోగలుగుతారు. ఎవరో ఒకరు చేసిన ఒక చిన్న మిస్టేక్కి ఇంత దూరం, ఇంత ఓవర్ ఎమోషనల్ అవ్వడం కరెక్ట్ కాదు. దయచేసి ఆలోచించండి, మీ కుటుంబాల గురించి ఆలోచించండి. సినిమా ఇవాళ కాకపోతే రేపైనా రిలీజ్ అవుతుంది. కానీ ఇంత పెద్ద నిర్ణయాలు తీసుకోవడం కరెక్ట్ కాదు. చిన్న వయసులో ఉండి చాలామంది ఓవర్ ఎమోషనల్ అయిపోతుంటారేమో కొంతమంది. సో దయచేసి అలాంటి పనులు చేయొద్దు. విల్ ట్రై టు నో. ఆర్టీవీ మేము ట్రై చేస్తాం. అసలు ఎక్కడ జరిగింది ఇన్సిడెంట్, ఏం జరిగిందనే తెలుసుకునే ప్రయత్నం చేస్తాం, మీకు తెలియజెప్పే ప్రయత్నం చేస్తాం. ఒక యువకుడు ఏదో బలవన్మరణానికి పాల్పడ్డాడంటూ తెలుస్తోంది.